తెలంగాణలో ఎంతో రక్తం పారిందని ఇప్పుడిప్పుడే నీళ్లు పారుతున్నాయనుకుంటే మళ్లీ ఈ నేలను నెత్తుటితో తడిపే కుట్రలు జరుగుతున్నాయన్నారు తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని అశోక్ కాన్ఫరెన్స్ హాల్ అనిశెట్టి రజిత ప్రాంగణంలో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. రైతులదే తెలంగాణ అని దాశరథి ఆనాడే చెప్పారన్నారు. తెలంగాణ మనకు అస్తిత్వం అయితే పక్క రాష్ట్రం వాళ్లకు ఆస్తి అన్నారు దేశపతి. నిలబడము, నిగదీసి అడగడం, ఆ తత్వం తెలంగాణకి అది సహజాతంగా మారిపోయిందనమాట. అది ఎవరైనా కానీ అట్లా పలకవలసిందే. ఎందుకంటే ఇది సంక్షుభిత భూమి మొదటి నుంచి కూడా. ఇక్కడ కేవలం నేను ఒక కళలో మంచి మాస్టరీ చేసి అట్లా పీఠం మీద కూర్చుంటా అంటే కుదరదు. ఇక్కడ ప్రతి రచయిత యాక్టివిస్టే. ఒక్క సురవరం ప్రతాప్ రెడ్డిని చూడండి, ఎన్ని పనులు చేసినాడు ఆయన. ఆయన గొప్ప పండితుడు. ఓ విమర్శ వరకు, పాండిత్యం వరకు ఆయన పరిమితం కాలేదు. ఆయనే పత్రికను పెట్టినాడు. దానికి ఆయన సంపాదకుడిగానే కాదు, అన్ని పనులు ఆయనే చేసినాడు. దానికి ఆయనే అటెండరు, ఆయనే ప్రూఫ్ రీడరు, ఆయనే సబ్ ఎడిటర్ అయ్యి అన్ని పనులు చేసినాడు ఆయన. అప్పుడు ఉర్దూ పత్రిక చంకలు పెట్టుకొని తిరగడం ఫ్యాషన్. అది కాదు, తెలుగు చదవండి అని నేర్పించడానికి నానా తంటాలు పడ్డాడు ఆయన, నానా అవస్థలు పడ్డాడు. మళ్ళీ ఆయన్నే తెలంగాణలో తెలుగు కవులు పూజ్యం అంటే బయలుదేరి ఊరూరు తిరిగి గోల్కొండ కవుల సంచికను సంతరించాడు ఆయన్నే. మళ్ళీ ఆయన్నే పరిశోధన చేశాడు. పండుగలు ఎందుకు అని నిజాం రాజు అడిగిందంటే హిందువుల పండుగలు అని చెప్పి పుస్తకం రాసినాడు. దాశరథి అప్పుడే చెప్పింది, ఎవరిది తెలంగాణ? ఈ భూమిని చదును చేసి సస్యశ్యామలం చేసి పంటలు పండే భూములుగా మార్చి, మాగాణులుగా మార్చి, తరి భూములుగా మార్చి అన్నం పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళదే. ఆయన ఇక్బాల్ కవితతో ప్రేరణ పొందాడు. ఏ పొలము నిరుపేదకియదో తిండి, ఆ పొలమున గల పంటను కాల్చేయండి అని ఇక్బాల్ రాసిన కవిత దాశరథికి ప్రేరణ అయింది. కనుకనైనా ఇది దేశం అంటే మట్టి కాదు మనుషులది అని గురజాడంటే తెలంగాణ రైతులది అని చెప్పాడు. సుద్దాల హనుమంత్ అదేమంటన్నాడు, ఒక్కరోజు కూడా ఒక్క నిమిషం సేపు దుక్కి దున్ననట్టి దున్నపోతువు నీకు దిక్కు తెలియని భూములు ఎక్కడివి అని అడుగుతాడు. ఎవడు దున్నిండో వాడిది తెలంగాణ అని చెప్పాడు. కనుక ఇవాళ ఎవడో కోన్కిస్కా వచ్చి ఎవరి తెలంగాణ అని అంటే మీడియా యుగం కనుక చర్చ ఎక్కువ అవుతున్నది. మరీ అర్భకుడు అనుకోండి. ఇంకో అర్భకుడు తెలంగాణ అనేది డిక్షనరీలో లేదు అంటాడు. నిజానికి ఇప్పుడు తెలుగు భాష ప్రాచీనమైనది అని చూపించడానికి జినవల్లభుడి శాసనమే ఆధారమైంది. తెలంగాణలో ఉన్న జినవల్లభుడి శాసనం ఎప్పుడో 9వ శతాబ్దంలోనిది. అది ఆధారమైంది. మన తెలంగాణ శాసనం తీసుకుపోయి చూపిస్తే అవును తెలుగు భాష ప్రాచీనమైందని ప్రాచీన హోదా ఇచ్చారు.